ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఏంటి ఎక్కడున్నాను అని అనుకుంటున్నారా? మేమైతే పోచంపాడు గంగా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది నిజామాబాద్ డిస్టిక్లో అయితే ఉంటుందండి. మేబీ మన నిజామాబాద్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ ప్లేస్ ఎక్కడుందో. సో చాలామంది విజిట్ చేస్తుంటారండి ఈ కార్తీక మాసంలో. ఈ గంగా నదిలో స్నానం ఆచరించడానికి చాలామంది వస్తుంటారు. సో మేము కూడా అందరం వచ్చేసామండి. మొత్తం గల్లీ వాళ్ళం అందరం కలిసి మేమైతే చాలా తొందరగా రీచ్ అయిపోయామండి. మా గల్లీ వాళ్ళు అయితే ఇంకా రాలేరు. వాళ్ళ కోసం చాలాసేపు వెయిట్ చేసాం. హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు. ఇందాక మీకు వీడియోలో చూపించాను కదా, స్టెప్స్ దగ్గర అయితే కూర్చొని ఉన్నాము. సో కాస్త టైం స్పెండ్ చేద్దామని ఇలా గంగా నది దగ్గరికి అయితే వచ్చేసామండి. చాలా బాగుందండి, పీస్ఫుల్గా అనిపిస్తుంది ఈ ప్లేస్కి వస్తే మాత్రము. ఇక్కడ వెదర్ అయితే చాలా బాగుంది. ఎంత ఎండ ఉన్నా కూడా అక్కడ వాటర్ మాత్రం కూల్గానే ఉన్నాయండి. ఇంకా ఏంటంటే చాలామంది వారి వారి మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ ప్లేస్కి వచ్చి. చాలామంది వస్తూనే ఉంటారు ఈ ప్లేస్కి. ఇంకేంటంటే మనం ఇక్కడ చూడండి, కావాలంటే అడుగు వరకు కూడా ఫిషెస్ వస్తున్నాయి. చాలా అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే ఉన్నాయండి ఫిషెస్. నాకైతే భయం వేసింది, ఎక్కడ ఫిషెస్ కరుస్తాయో లోపల దిగితే అని. వియాకి ఆల్రెడీ ఫీడ్ కూడా ఇచ్చేసానండి. చూడండి, తనైతే అట్మాస్ఫియర్ని చూస్తూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో. కానీ ఆవుని మాత్రం ఆ వియా చూడడం ఫస్ట్ టైం అండి. చాలాసేపు చూపించాను ఆవుని. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే అదొక ఫ్రస్ట్రేషన్. అంటే ఎప్పుడు బేబీని హ్యాండిల్ చేయడం అంటే మామూలు కాదు కదండి, చిన్న పాపని హ్యాండిల్ చేయడము. ఎప్పుడు అదే డైలీ రొటీన్. అందుకే ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తే మాత్రం మైండ్ అనేది రీఫ్రెష్ అవుతుందండి. మీరు కూడా ఎప్పుడు ఇంట్లో ఉండకుండా అలా మంత్లీ 1 ఆర్ 2 బయటికి వెళ్తూ ఉండండి. కాస్త ఇంటి దగ్గర షాపింగ్ మాల్ అయినా కూడా వెళ్ళండి. కాస్త పీస్ఫుల్ అయితే అనిపిస్తుందండి. సో నేను ఎప్పుడు గంగా నదిలో స్నానం చేసేటప్పుడు ఇంతకుముందు 2 టైమ్స్ అయితే నా పట్టీలు పోగొట్టుకున్నాను. సో ఇందాక మీరు గమనించే ఉంటారు, వాటర్ వేసుకునే ముందే నేను అలా కమ్మలు టైట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు అలా అయింది కదా ఎక్స్పీరియన్స్ అని. సో ఇప్పుడైతే అలా కాకూడదని అయితే అలా చేశాను. సో చాలా కూల్గా ఉన్నాయండి వాటర్. అసలు గజ గజ వణుకుతున్నాను. మరీ చాలా కూల్గా ఉన్నాయి. ఐస్ వాటర్లా అయితే ఉన్నాయి. వియా అయితే విజయ్ దగ్గర ఉందండి. సో నేను ఇక్కడ స్నానం ఆచరించడానికి వచ్చే ముందు కూడా వియాకి ఫీడ్ ఇచ్చే వచ్చాను. ఎందుకంటే మళ్ళీ స్నానం అయిపోయాక దీపాలు కూడా వెలిగించాలి, పూజ చేయాలి. ఒక 1 అవర్ అలా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ 1 అవర్లో తను డీహైడ్రేట్ ఎక్కడ అవుతుందో అని, ఎండ కూడా చాలా ఉంది కదా అని ఫీడింగ్ ఇచ్చే వచ్చానండి. సో చాలా సేపు పట్టిందండి. ఆ గాలి అయితే నాన్ స్టాప్ వీస్తూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. ఆ దీపాలు వెలిగించడానికి అయితే మాకు చాలా టైం పట్టింది. అసలు టెంకాయ కొడదామని తీసుకున్నాను. ఎప్పుడు కూడా ఇంతేనండి, మల్టిపుల్ టైమ్స్ ట్రై చేస్తూనే ఉంటాను. అస్సలు పగలదండి టెంకాయ. మేబీ నేను ఫోర్స్ కరెక్ట్గా ఇస్తానో లేదో నాకైతే తెలీదు, కానీ అలా కొడుతూనే ఉన్నాను. అందరు అంటూనే ఉన్నారు కాస్త గట్టిగా కొట్టు అని. అస్సలు పలగటం లేదండి. చూడండి, గట్టిగా కొట్టినా కూడా పలగటం లేదు. ఏం చేయాలో మీరే చెప్పండి.
చివరాఖరికి మా అత్తమ్మ తీసుకొని కొడితే అప్పుడు పలిగిందండి. చూడండి, ఇన్నిసార్లు అటెంప్ట్ చేసినా కూడా అది నా చేతిలో పలగలేదు. ఏం చేద్దామండి. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగిందా? అయితే నాతో కూడా షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చూడండి, మేము ఉన్న చోటనే అడుగు దగ్గరనే ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. వియాని మా అత్తమ్మకి ఇచ్చి విజయ్ కూడా వచ్చేసాడండి గంగా నదిలో స్నానమాచరించడానికి. ఇలా వచ్చాడో లేదో ఫస్ట్ మాట ఎంత కూల్గా ఉన్నాయి వాటర్ అని అయితే అన్నాడండి. చాలాసేపు గంగా నది ఒడ్డునే ఉన్నామండి మేము. ఆ తర్వాత విజయ్ అయితే అన్నాడు కాస్త లోపలికి వెళ్దామని. ఇలా లోపలికి వెళ్ళడం చాలా డేంజర్ అండి. ఒకేసారి వాటర్ ఫ్లో ఎక్కువైతే మాత్రం చాలా డేంజర్. మీరైతే అస్సలు ట్రై చేయకండి. మేము ఏదో అలా మెల్లిమెల్లిగా వెళ్ళి కాసేపు ఒక 5 మినిట్స్ కూడా కాదండి, ఒక 2-3 మినిట్స్ అలా టైం స్పెండ్ చేసి వచ్చేసాము. మీరైతే అస్సలు ట్రై చేయకండి. ఎప్పుడు వెళ్ళినా కూడా నది ఒడ్డునే ఉండండి. లోపలికి వెళ్ళడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఎప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుందో మనకు తెలీదు కదా. ఏంటండి, మీరైతే వెళ్ళొచ్చు నది ఒడ్డు నుండి కాస్త దూరం వరకు, కానీ మమ్మల్ని అయితే వెళ్ళకూడదు అని సలహా ఇస్తున్నారు, ఇదేంటి అని అనుకుంటున్నారా? మేము అలా వెళ్ళడం వల్లనే మాకు తెలిసిందండి మేము అది చేసింది మిస్టేక్ అని. సో మీరు ఇలాంటి మిస్టేక్ చేయొద్దని అయితే నేను చెప్తున్నానండి. ఫీల్ అయితే మన్నించండి. ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా డ్రెస్సులే వేసుకుంటున్నానండి, కానీ అప్పుడప్పుడు సారీస్ కూడా కట్టుకోవాలని ఇలా సారీ అయితే కట్టుకున్నానండి. నాకు సారీ సెట్ అయిందో లేదో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీ ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. సో ఇప్పుడైతే కాళ్ళకి పసుపు పెట్టించుకుంటున్నానండి. నాకైతే చాలా ఇష్టము కాళ్ళకి పసుపు పెట్టించుకోవడము. ప్రియా అయితే చాలాసేపు పడుకుందండి. తననైతే మేము నదిలో స్నానం చేయించలేదండి, ఎందుకంటే చిన్న పాప కదా. ఇంకా వాటర్ కూడా చాలా కూల్గా ఉన్నాయి. అలా నెత్తి మీద నుంచి కాసిన్ని వాటర్ డ్రాప్స్ పోతే సరిపోతుందని స్నానం అయితే చేయించలేదు. వియాని మా అత్తమ్మ నదిలో నుంచి వాటర్ తీసి అలా ఫేస్ పెట్టి అప్పటి కొట్టేసరికి ఒక్కటేసారి ఏడుస్తూ నిద్ర లేచిందండి. తను ఏడవడం స్టార్ట్ చేయగానే నేను గబగబా అలా కార్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి ఫీడింగ్ ఇస్తూ కూర్చున్నానండి. సో ఇలా చాలాసేపు టైం స్పెండ్ చేశాక లంచ్కి అయితే మేము వచ్చేసామండి. ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని ఇలా పక్కన ఉన్న ప్లేస్లో అయితే తినడానికి కూర్చున్నాము. ఇలా వనభోజనాలకి అందరితో కలిసి టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇలా అందరితో కలిసి బయటికి వచ్చి వనభోజనాలు చేయడం అనేది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. చూడండి మేము ఎంతమంది వచ్చామో. ఇక్కడ ప్రతి ఒక్కరూ 2 వెరైటీస్ చేసి తీసుకొచ్చారండి. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేసామని. నేను ప్రతి ఒక్కటైతే వీడియో తీయలేకపోయాను, అలా కాస్త కొన్ని క్లిప్స్ అయితే తీశానండి. చూడండి ఎంతమంది వచ్చామో మేము. ఇక్కడ మాత్రం కోతులు అయితే చాలా ఉన్నాయి. మళ్ళీ మేము తింటూ ఉన్నప్పుడు ఇద్దరైతే కావాలా ఉన్నారండి, కోతులు రాకుండా చూసుకున్నారు. సో ఇంతటితో
మా లంచ్ అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ కల్లా స్టార్ట్ అయిపోయామండి. 2:30 అలా మళ్ళీ రిటర్న్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ ఎక్స్పీరియన్స్. కొత్తగా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా వీడియోని లైక్ కూడా చేయండి. దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే కలుస్తానండి. అంతవరకు బాయ్.